గూడూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ గూడూరు పట్టణ ఉపాధ్యక్షులు నీలి ధనంజయ ఆధ్వర్యంలో ఘనంగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రాణిపేట నందు భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టి టపాకాయలు కాల్చి బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్లో మరియు ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా, భారతీయ జనతా యువ మోర్చాలో యువ నాయకుడిగా, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మరియు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారని, వారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఉద్యమాలకి పెట్టింది పేరు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను గూడూరు పట్టణంలో ఈరోజు రాణిపేట ప్రాంతంలో నిర్వహిస్తున్నాము. సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు ఏబీవీపీలో విద్యార్థి దశ నుండే ఉద్యమాలు చేపట్టి విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరించి, అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత తిరుపతి జిల్లా అధ్యక్షులుగా, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అని చెప్పి వెంట ఉంటూ ఆ యొక్క ఉద్యమాల్లో కానీ అదేవిధంగా సమస్యల యొక్క పరిష్కారానికి కానీ అందరూ అంగరంగ వైభవంగా ఈరోజు గూడూరు పట్టణంలో మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఆయన విద్యార్థి దశ నుంచే కూడా ఉద్యమాలు చేపట్టాడు. అదేవిధంగా ఆయన చేసినటువంటి కృషికి పార్టీ కూడా గుర్తించి ఒకసారి నోడా డైరెక్టర్గా ఆయనకి అవకాశం ఇచ్చింది. సో యువనేతగా ఉన్నటువంటి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని, జాతీయ స్థాయిలో పనిచేయాలని, ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ముందుకెళ్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల వెంట ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ ఒక స్వీట్లు అదేవిధంగా టపాకాయలు కాల్చి ఈ యొక్క సందడిగా చేసుకుంటూ ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంకా అభివృద్ధి చెంది మంచి పదవులు అందుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. రాణిపేట అనే ఊరు ఏరియాలో నీలి ధనంజయని ఉపాధ్యక్షుడిగా ఉండేవాడిని. రాణిపేటలో దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్లస్ ఈయన ఆర్ఎస్ఎస్లో నుంచి చాలా చిన్న వయసు నుంచి అభివృద్ధిగా చిన్న వయసు నుంచి మా రాజకీయాల్లోకి వచ్చి చాలా అభివృద్ధిగా మనుషుల్ని చేసుకుంటూ కలేసుకొని పోతూ చాలామందిని అందరుగా మనోళ్ళని చెప్పేసి చేసుకుంటూ పోతూ ఉన్నాడు. అలాంటి ఆయన కార్యదర్శిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా అయినాడు. ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు బీజేపీకి తిరుపతి జిల్లా అధ్యక్షుడి కాడి నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగాడు. ఇంకా ఎమ్మెల్యే కాడి నుంచి, మంత్రి కాడి నుంచి ఇంకా ఎక్కువ పోస్టులు చేసుకొని అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు గూడూరు టౌన్లోని రాణిపేట నీలి ధనంజయ ఆధ్వర్యంలో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో మనోజ్ గారు, భైరప్ప, గాలి ప్రకాష్ నాయుడు, ప్రవీణ్ రెడ్డి గారు, సో కన్వీనర్ నరేంద్ర, సో మా బాలామణమ్మ, సో మహిళా మోర్చా అధ్యక్షురాలు వీళ్ళందరూ పాల్గొన్నారు. పెంచలయ్య గారు అంగరంగ వైద్యంగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం టౌన్లోని నీలి ధనంజయ భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటి కాడి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ ఇవాళ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన వీధిలోనే రాణిపేట వార్డులోనే మొత్తం అందరూ కూడా పట్టణానికి సంబంధించిన నాయకులైతేమి గూడూరు నియోజకవర్గ నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ పొద్దు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి దిగ్విజయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి సంబరాలు చేసుకుంటూ ఇవాళ చేశారు. అందువల్ల మనం సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు యువ వయసులో నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్గాను మరియు ఏబీవీపీ విద్యార్థిగాను మరియు యువ మోర్చా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ భారతీయ జనతా పార్టీని అత్యధిక తీసుకొచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ జిల్లాలలో కానీ ప్రతి ఒక్కరు కూడా స్థానం కల్పించుకొని తిరుపతి జిల్లాకి మొట్టమొదటి అధ్యక్షుడైన నాయకుడు ఎవరైనా ఉంటే మన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారే. సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు ఇదే పదవులే కాకుండా మరియు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించి ఎమ్మెల్సీ టికెట్ కూడా తెచ్చుకుని నిలబడి గెలవకపోయినా కూడా కొన్ని ఓట్లు సంపాదించి నెంబర్ 1గా నాయకత్వాన్ని తిరుపతి జిల్లాలో వ్యక్తపరిచినటువంటి నాయకుడు మన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు. అందువల్ల అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా నీలిధనంజయ్ గారి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో రాణిపేటలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి వేడుకల సందర్భంగా వచ్చినటువంటి మిత్రులు జి మనోజ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా గాలి ప్రకాష్ నాయుడు, అదేవిధంగా జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పెంచలయ్య, ముఖ్యంగా ఈ నియోజకవర్గ కోకన్నటువంటి కె నరేంద్ర, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి బాలమ్మ, మిత్రులందరికీ కూడా ముఖ్యంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఒక చిన్న వయసు నుంచి కూడా ఒక క్రమశిక్షణతో ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఏవీపీలో పనిచేసి ఒక సంఘ భావజాలంతో ఒక అంకిత భావంతో పార్టీలో క్రమశిక్షణతో అంచెలంచెలుగా కూడా ఈరోజు అందరికీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఒక మంచి యువకుడు, ఒక మంచి యువనేత, మా అందరికి కూడా ఒక క్రమశిక్షణ నాయకత్వ పటిమ లక్షణాల్లో మా అందరికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పెద్దలు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఈ యొక్క గూడూరు పట్టణంలో పురస్కరించుకోవడం అనేది ఒక మంచి శుభసూచిక. అదేవిధంగా మా అందరూ కూడా ఒక ఆనందించదగ్గ